నేను నా లైఫ్లో ఇంత సంతోషంగా ఎప్పుడూ ఉండలేదు. ఇదంతా నీ వల్లే. మ్. మనం జీవితాంతం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. ప్రామిస్? ప్రామిస్. మనిద్దరం ఒకవేళ గొడవ పడితే? మన మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? కాదురా, అన్ని రిలేషన్షిప్స్లో కన్ఫర్మ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఫ్యూచర్లో మనిద్దరం గొడవ పడితే? సింపుల్, నేను గొడవ పడను. గొడవ పడితే? సరేరా, గొడవ పడితే ఎలా ఉంటుందో చూద్దాం. హే, పిచ్చా నీకు? నువ్వు ఆ రోజు అన్నావు కదా, నన్ను మీట్ అవ్వడమే ఒక అడ్వెంచర్ అని. అందుకేగా నువ్వు నా వెంట పడ్డావు. అవును. నేను నీకు సొంతం అయ్యానుగా. ఇక అడ్వెంచర్ అయిపోయినట్టే. ఇకపై అంతలా నువ్వు నన్ను ప్రేమించావుగా. మేఘ్నా, ఏంటిది? లేదు, చెప్పు, నాకిప్పుడు తెలియాలి. ఓకే, నేను నిన్నెందుకు ఇష్టపడాలని నువ్వు అడిగితే నేను 1000 కారణాలు చెప్పగలను, కానీ సమాధానం అది కాదు. ఎందుకంటే ప్రేమ నీ మాటల్లో చెప్పలేను, అనుభవిస్తేనే తెలుస్తుంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ కళ్ళలో నిజం కనిపించట్లేదు. ఎవరు ఇంతలా ప్రేమించలేరు. అండ్ రొమాంటిక్గా మాట్లాడే అబ్బాయిల్ని అస్సలు నమ్మకూడదు. నేనే పిచ్చిదాన్ని, గుడ్డిగా నిన్ను నమ్మాను. నువ్వు మా నాన్నలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే? నువ్వే మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? యా, తెలిసే మాట్లాడుతున్నాను. ఏ దేవ్, ఏమైంది? నన్ను వదలు. ఎక్కడికి వెళ్తున్నావు? ప్లీజ్ దేవ్. నన్ను హర్ట్ చేసినందుకు థ్యాంక్స్. బేబీ బేబీ ప్లీజ్ లిసన్ టు మీ. నువ్వు ఇంకేం చెప్పొద్దు. దేవ్, నీకు నా మీద నమ్మకం రాలేదు. నేను నమ్మించగలనో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ ఉండడం వేస్ట్. ఇక ప్లీజ్ లిసన్ టు మీ. దేవ్, ప్లీజ్. ఏ పిల్ల, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎవడమ్మా వాడు? ఒట్టి ఎదవలా ఉన్నాడు. హలో, అనవసరంగా మధ్యలోకి రాకండి. ఈ గొడవ నాకు నా బాయ్ ఫ్రెండ్కి. ఏంటి బాయ్ ఫ్రెండా? వాడా? చీచి, వెరీ బ్యాడ్ టేస్ట్. చూడ్డానికి కత్తిలా ఉన్నావు. వాడు రాకపోతే 100 మంది వస్తారు. హలో, మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఓకే? నీ ఇష్టం. ఏయ్, ఆగురా. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నీ అబ్బా, నైట్లో కూలర్స్ ఒకటి. ఆ? లేకపోతే పెడుతోంది. నీకు ఈ జన్మకి నేను మాత్రమే. అలాగా? అవును. ఇలా చూడు, ఈసారికి వచ్చాను, కానీ ప్రతిసారి ఇలా రాను. ఏ, నీకు అంతేగోనా? ఇకపై నువ్వు రాకపోతే ఏ, నేనొస్తాను. నేను ఇంతవరకు ఏ మగాడిని నమ్మలేదు. ఇకపై నమ్మడానికే సిద్ధంగా లేను, నిన్ను తప్ప. నన్ను వదిలేసి వెళ్ళిపోకురా. నాకోసం దీన్ని ఉంచుకుంటావా? నీకెప్పుడు నా మీద అనుమానం వచ్చినా మా అమ్మని అడుగు. అమ్మ చెప్తుంది నువ్వంటే నాకెంత ఇష్టం. లవ్ ఒక క్రేజీ ఫీలింగ్ అండి. మనందరికీ ఆ దేవుడు 6th సెన్స్ ఇచ్చాడు కదా అని ప్రతి దానికి ఓవర్గా ఆలోచించేస్తూ ఉంటాం. ఛాన్సే లేదు. డిజైన్ చాలా అందంగా ఉంది. సూపర్ గా ఉంది కదన్నయ్య. ఇంకొంచెం క్రియేటివ్ గా ఉంటే బాగుంటుంది. ఓ, ఇంత బాగుంటే ఏమిటన్నయ్యా? రే దేవ్, ఇలా రా, ఇలా రారా, రా. మనం ప్రారంభించబోయే కొత్త షాపింగ్ మాల్ డిజైన్ ఇది. ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది, కానీ ఈ డిజైన్ వీళ్ళెవ్వరికీ నచ్చలేదట. కాస్త నువ్వు చూసి చెప్పరాదు? వేరే ఆప్షన్స్ ఉన్నాయా? ఎస్ సార్, ప్లీజ్ చెక్. వేరే ఆప్షన్ ట్రై చేద్దాం. షూర్, ట్రై చేద్దాం సార్. పెన్సిల్. మన సైడ్ మెజర్మెంట్ ఏంటి? హాఫ్ ఎక్ సార్. ఫ్రంటేజ్ ఏమో 120/180 ఉంటుంది. ఎఫ్ఎస్ఐ? ఎఫ్ఎస్ఐ దాదాపు 2 ఉంటుంది.
అరే ఇట్స్ నైస్. నాన్నది జస్ట్ ఒక ఐడియా. ఫుట్ ప్రింట్ మినిమైజ్ చేసి బిల్డింగ్ ఎలివేట్ చేసామంటే ఎక్స్ట్రా పార్కింగ్ స్పేస్ ఉంటుంది. మన సైట్ ఉన్నది 4 రోడ్ జంక్షన్లో. అక్కడ ఆల్రెడీ క్లట్టర్గా ఉంటుంది. ఇలాంటి ఆర్కిటెక్చర్కి వెళ్తే మన మాల్ ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది. యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేయగలుగుతాం. బాబు ఎలా చెప్తే అలా చేసేయండి. Okay, sir. బాబు ఈ కన్స్ట్రక్షన్ నువ్వు దగ్గర నుండి చూసుకుంటావా? సరే నాన్న. థ్యాంక్ యూ. యూ గెస్ క్యారీ ఆన్. షూర్ సార్, థ్యాంక్ యూ. రీతు, ఈ డిజైన్ రెఫరెన్స్గా ఉంచుకో. రేపు ఆఫ్టర్నూన్లోగా అప్రూవల్ తీసుకోవాలి. నాన్న, నేను మీతో కొంచెం మాట్లాడాలి. రా బాబు. నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. పేరు మేఘ్నా. మంచి అమ్మాయి నాన్న. అమ్మ మాత్రమే ఉన్నారు. యూఎస్లో సెటిల్ అయిపోయారు. సొంతగా కంపెనీ రన్ చేస్తుంది. ఐ లైక్ టు బి పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ అమ్మ ఉండుంటే ఈరోజు పండుగ. క్యూట్. నెక్స్ట్ ఏంటి ప్లాన్? మన బిజినెస్ చూసుకోవాలన్న ఉద్దేశం నాకు ఎప్పటి నుంచో ఉంది. కానీ నేను ఇక్కడ, తను అక్కడ ఉంటే ఎలా వర్కౌట్ అవుతుందో తెలియట్లేదు. నేను తనతో లేకపోతే చాలా బాధపడుతుంది. తను చాలా మంచి అమ్మాయి నాన్న. చిన్నప్పుడు చాలా కష్టపడింది. నేను తనతో ఉంటే తను సంతోషంగా ఉన్నానంటుంది. తను డిసప్పాయింట్ చేయకూడదు అనుకుంటున్నాను. మీ అమ్మలాగే మాట్లాడుతున్నావు. నీ మనసుకి నచ్చిన పనిని ధైర్యంగా చేయి. అది ఏదైనా సరే. ఈ కుటుంబంలో పుట్టినందువల్ల ఈ బిజినెస్ చేయాలని కంపల్షన్ లేదు. నువ్వు నాతో ఉండకపోతే నేను నీతో ఉంటాను. థ్యాంక్స్ నాన్న. నాన్న, మన కొత్త మాల్ కన్స్ట్రక్షన్ వరకు నేను ఉంటాను నాన్న. థ్యాంక్ యూ. అది సరే, ఈ అమ్మాయిని ఎప్పుడు చూపిస్తావేంటి? కొంచెం బిజీగా ఉంది నాన్న. మాల్ ఓపెన్కి తీసుకొస్తాను. గుడ్. గెట్ ఆన్. హాయ్ బేబీ. హాయ్ బేబీ. ఎక్కడున్నావు? జాగింగ్. ఓ గ్రేట్. 6:45కి ఫ్లైట్. ఇప్పుడు టైం 2 అయింది. రెడీగా ఉండు, నేను పిక్ చేసుకుంటాను. బేబీ, అబ్బాయిలే అమ్మాయిల్ని పికప్ చేసుకోవాలి. ఓకే. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను ఆర్కిటెక్ట్ మూర్తిని. చెప్పండి. ఈరోజు ఈవినింగ్ 6 గంటలకి మన కన్స్ట్రక్షన్ సైట్కి రాగలరా సార్? శంకుస్థాపనకి ఇంకా 4 రోజులే ఉన్నాయి. ఆలోగా మీరు డిజైన్ అప్రూవ్ చేస్తే బాగుంటుంది. 6:45 నాకు ఫ్లైట్. ఒక 3 o'clock మీట్ అవుదామా? ఏంటి సార్, మనం మాట్లాడింది ఏంటి, మీరు చేసింది ఏంటి? నేను వేసి ఇచ్చిన ప్లాన్ ఇది కాదు సార్. సారీ సార్, ఆ క్లారిఫికేషన్ కోసమే మిమ్మల్ని రమ్మన్నాం. మీరు మాతో ఫ్యూ అవర్స్ ఉంటే దీన్ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. నాకు ఇంకో 1 hourలో ఫ్లైట్ సార్. బేబీ బయలుదేరావా? నేను ఒక చోటు ఇరుక్కున్నాను. ఒక చిన్న ఇష్యూ. హే ఐ ఓకే. ఓకే. బేబీ, నువ్వు వెళ్ళిపోతావా? ఐ డోంట్ థింక్ ఐ కెన్ జాయిన్ యూ. ఇస్ ఇట్ ఓకే? ఓకే సారీ. బాయ్. బాయ్. మళ్ళీ కాల్ చేస్తాను. ఆల్ ఇస్ వెల్. యా, రాలేనని జోక్ చేస్తున్నాడు. నాకంటే ముందే ఎయిర్పోర్ట్కి వచ్చి సర్ప్రైజ్ చేస్తాడు చూడు. హాయ్ బేబీ. బేబీ ఎక్కడున్నావు? ఇందాక చెప్పానుగా ఒక చోటు ఇరుక్కున్నానని. ఓ జాగ్రత్త. ఓకే, బాయ్. అసలు ఏం చేస్తున్నాడు వీడు? ఒక ఫోను లేదు, మెసేజ్ లేదు. అసలు ఏమైంది వీడికి? In 2017, businesses with less than $5 million in annual revenue small businesses. హలో, హాయ్ బేబీ. ఏమైంది నీకు? ఎక్కడున్నావు? నీకోసం ఒక సర్ప్రైజ్ ప్రిపేర్ చేస్తున్నాను. నాకు సర్ప్రైజ్ ఏం వద్దు, నాకు నువ్వే కావాలి. అమ్మాయిలందరూ నీలాగుంటే అబ్బాయిలకి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే బేబీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏ దేవ్, చెప్పేశావారా? లేదు ఇంకా. మాల్కి తన పేరే పెట్టినట్టు ఇంకా చెప్పలేదా? అదేనే సర్ప్రైజు. నాకంటే ముఖ్యమైన పని ఏంటి? రాత్రులు కూడా పని చేస్తున్నాడేంటి?
బేబీ ఏ హాయ్. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. హలో. హే ఏంటిది? రేయ్, ఏమైంది నీకు? ఎందుకు నేను మిస్ అయ్యేలా చేస్తున్నావు? సర్ప్రైజ్ ఇద్దామని. ఏంటి సర్ప్రైజ్? రండి. హే ఎక్కడికి వెళ్తున్నావు? రండి. సరే చెప్తాను ఉండు. చెప్పు దేవ్. ఓకే తొందర చల్ ఎందుకు? వేర్ ఆర్ వి గోయింగ్ కాస్త అట్ లీస్ట్? ఓపికగా ఉండు, చూపిస్తాను. రా. ఓకే ఫైన్. టాడా. హాయ్ సార్, వెల్కమ్. ఎలా ఉంది? బాగుంది. మేఘ్నా మాల్. ఎవరు డిసైన్ చేశారో చెప్పు చూద్దాం. ఎవరు? ఆలోచిస్తూ ఉండు. నువ్వు ఒకరిని మీట్ అవ్వాలి. ఒక నిమిషం వస్తాను. నాన్న, మేఘ్నా వచ్చింది. అలాగా ఎక్సలెంట్ డిజైన్. దీన్ని సరే డిజైన్ చేశారు. జనరల్గా 5 డేస్లో ఈ పని ఫినిష్ చేయడం ఇంపాసిబుల్. కానీ ఆయన దేని గురించి ఆలోచించకుండా ఈ వర్క్ మీద ఫోకస్డ్గా ఉన్నారు. ఇదే స్పీడ్లో వెళితే ఆయన చేయబోయే బిజినెస్లో ఎవ్వరు ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేరు. మీ గురించి చెప్పారు మ్యామ్. మీరు చాలా లక్కీ. మంచి ఫ్యామిలీ, మంచి కుర్రాడు. ఎక్కడ? ఇక్కడే ఉండమన్నాను. సారీ సార్, కొంచెం లేట్ అయింది. అన్నయ్య పూజకి లేట్ అవుతుంది, త్వరగా రా. నేను నాన్న మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. దేవ్, రారా. మీరు వెళ్ళండి. హలో, మేఘ్నా ఎక్కడున్నావు? నేను బయలుదేరిపోయాను. ఏమైంది? ఆ బిల్డింగే నువ్వు అన్న సర్ప్రైజా? అవును. ఎందుకైనా నాతో 36 గంటలు మాట్లాడకుండా ఉన్నావు? మాట్లాడకుండా ఏం 36 గంటలు? 4 రోజులు నా గురించి ఆలోచించిన టైం, నన్ను అవాయిడ్ చేసిన టైం. నేను నిన్నెప్పుడు అవాయిడ్ చేశాను? ఈ 4 రోజుల్లో నువ్వు కనీసం ఫోన్లో నా కోసం 2 hours అయినా టైం స్పెండ్ చేస్తుంటావా? అదో సర్ప్రైజా? మిగతా టైం అంతా ఏం చేసావు? ఇక్కడ కన్స్ట్రక్షన్ పనులు చూసుకున్నాను. ఓ, ఏంటి కన్స్ట్రక్షన్ మీద సడన్ గా ఇంట్రెస్ట్? ఫస్ట్ టైం మా నాన్నగారు అడిగారు. ఎలా కాదనగలను? సరే, కన్స్ట్రక్షన్లో ఇంకా ఎన్ని రోజులు బిజీగా ఉంటావు? ఏముంది, ఫినిష్ అయ్యేంత వరకు 6 months. మరి నేను? నాకు టైం. మేఘ్నా, నేను జీవితాంతం బిజినెస్ చేస్తానా ఏంటి? దేవ్, బిజినెస్ గురించి నువ్వు నాతో చెప్పకు. అందులోకి ఒకసారి వెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే ఇన్ని రోజులు భయపడ్డాను. అందుకే మళ్ళీ మళ్ళీ అడిగాను. నువ్వు నాకు నచ్చడానికి కారణమే నువ్వు నాతో పాటు ఉంటావని, నాతో టైం స్పెండ్ చేస్తావని. బేబీ, అవన్నీ వదిలే. ఇకపై నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటానని ప్రామిస్ చేయి. నేను నిన్ను చూసుకుంటాను. నువ్వు చూసుకుంటావు అంటే? నువ్వు నాతో ఉంటే చాలు అంటున్నాను. నువ్వు 28 ఏళ్లుగా ఏం చేసావో ఇంకో 50 ఏళ్ళు నాతో ఉండి చేయమంటున్నాను. ఎలాగో నువ్వు ఇన్నేళ్ళు ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా జాలీగానే ఉన్నావుగా. బేబీ, నువ్వు మిగతా వాళ్ళకంటే డిఫరెంట్. అందుకే నిన్ను చూస్ చేశాను. చూస్ చేశావు? నీవన్న ప్రోడక్ట్ నా? అయినా నీ గురించి మాట్లాడుతున్నావేంటి? సెల్ఫిష్ కనిపించట్లా? ఓ, దీన్నే సెల్ఫిష్ అంటారా? అయితే ఒక అమ్మాయి చూడడానికి అందంగా ఉంది, తనతో ఉంటే అడ్వెంచరస్ గా ఉంటుంది, ఇంటి పనులన్నీ చేసి పెడుతుంది, పిల్లల్ని కనిపెడుతుంది, ఇలా అబ్బాయిలు అమ్మాయిల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారే, దీన్నేమన్నారు? నేను సెల్ఫిష్. చూడు, నేను జీవితంలో సంతోషంగా ఉండడానికి, దేన్నైనా చూస్ చేసుకోవడానికి సెల్ఫిష్ గా ఉండడంలో ఏ తప్పు లేదు. మేఘ్నా, అబ్బాయిలందరూ నువ్వు అనుకునేలా కాదు. నువ్వు కావాలంటే సెల్ఫిష్గా ఉండు. కానీ లవ్ అనేది నీకు సంబంధించింది మాత్రమే కాదు, నాకు సంబంధించింది. నువ్వు కూడా ఉంటే చాలు, నీ సంతోషమే ముఖ్యమని చెప్పావు. ఇప్పుడు వేరేలా మాట్లాడుతున్నావు. ఇప్పుడేంటి, నాకు తెలిసే అడ్వెంచర్ అనే పేరుతో అప్పుడప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటావు. సో అలాంటివి ఎంతో మంది చేస్తున్నారు. నువ్వు నీ గురించి గొప్పగా చెప్పుకునేంతలా నువ్వు ఏమీ చేయలేదు. ఇప్పుడేం చెప్పదలుచుకుంటున్నావు? నేను చేతకాని వాడిని అంటున్నావా? నువ్వు చెప్పేది మాత్రం నీ కంట్రోల్లో ఉంటే చాలు అంటున్నావా? అయితే నాలో నీకు నా మీద ఉన్నది లవ్వే కాదు. అవును, లవ్వే కాదు. మీరు నమ్మే చూడు, ఇక నీతో మాట్లాడి ఏ ప్రయోజనం లేదు. గుడ్ బై. మేఘ్నా, ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నావు? హలో హలో మేఘ్నా.